అయితే అది కోతి మొహంది, చింపాంజీది, కొండ మొహంది. అయ్యయ్యో, అంతేనా అత్తయ్య గారు? తిట్లు రావా ఇంకా మీకు? నిన్ను నోర్ముయ్. అత్తయ్య గారు, ఇది మిమ్మల్ని రెచ్చగొట్టి నన్ను తిట్టిస్తోంది. వదిల్లు అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా వదిల్లు. ముందు గొడవ పడ్డం ఆపండి. ఆ మధుని ఫస్ట్ ఎలా ముప్పు తిప్పలు పెట్టాలో అది ఆలోచించండి. ఒరేయ్, అదెంత పని నాన్నా? బీరువాలో డబ్బులు కొట్టేస్తా, దాని మీదకి నెట్టేస్తా. సూపర్ అమ్మా. బాత్రూంలో నీళ్లు వదిలేస్తా, ఇంటి ముందు పూలు కోసేస్తా, ఇల్లు మొత్తం సర్వనాశనం చేసేస్తా. అన్నిటికీ దాన్నే బాధ్యురాల్ని చేసేస్తా. మీ అందరి ముందు పనికి మాలిన దానిలా నిలబెడతా. అడ్డే అమ్మా, ఓ మనిషిని అదవం చేయడం ఇంత ఈజీయా? అప్పుడే ఏమైంది నాన్న? తోడుగా ఉండడానికి వచ్చిన ఆ పంతులు వాడి పెళ్ళానికి కూడా పిచ్చెక్కిస్తా. పూజ చేయడానికి దేవుడు ఫోటోలు మాయం చేస్తా. మాంసంతో వంట చేస్తా, వాళ్ళ ఇంట్లోంచి పారిపోయేలా చేస్తా. ఫుల్గా అర్థమైందమ్మా. ఇంకా నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ పార్ట్. ఒసేయ్ మధుమతి, నా విశ్వరూపం చూడ్డానికి రెడీగా ఉండు. పద నాన్న, పదండి రండి. నా భార్య బతికిపోయింది గాని లేకపోతే దాన్ని ఇదిగో ఈ ఎడంచెత్తో నలిపేసి ఉండేవాడిని. ఈ ఇంట్లో ఉండలేక, బయటికెళ్ళి బతకలేక, కుక్కిన పేనులా ఇక్కడే ఏదో ఒక మూలన పడుండేలా చేస్తాను. ఆ మధు మన బానిసమ్మ. మనం కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, కుక్కలా అరవాలి, కోతిలా గెంతాలి. అనసూయత్త, ఈ ఆస్తిని ఇంటి మీద పెత్తనాన్ని లాక్కుంటే చేతులు కట్టుకుని కూర్చోడానికి నేను చేయలేని దాన్ని కాదండి. చూపిస్తానండి. తొక్కులో ప్లాన్లు వేసి నన్ను తొక్కేయాలనుకున్నా మీ దిక్కుమాలిన లెక్కల్ని నేను సెట్ చేస్తానండి. ఈ ఇంట్లో ఎందుకున్నాంరా భగవంతుడాన్ని ఏడిపించకపోతే, ఈ ఇంటి నుంచి ఎప్పుడు బయటపడతావా దేవుడా అనిపించకపోతే, నా పేరు మధుమతే కాదండి. నేనివ్వబోయే ట్విస్ట్లకి గిలగిలా కొట్టుకొని వలవలా ఏడవడానికి రెడీగా ఉండండి పిచ్చినారి తల్లి కొడుకుల్లారా. సుబ్బా, సుబ్బా, ఏంటమ్మా? ఓ పెయింట్ డబ్బా, బ్రష్ తీసుకురాపో. పెయింట్ డబ్బానా? ఎందుకమ్మా? ఇంటికో వంటికో పూసుకోవడానికి అయ్యి ఉంటుంది. ఇంటికంటే ఓకేనమ్మా, ఒంటికి పూసుకుని ఏం చేస్తారు? మేకప్ వేసుకుంటే 1 గంటలో పోతుంది. అదే పెయింట్ అయితే ఒక 10 ఏళ్ల పాటు పర్మనెంట్ గా ఉంటుంది. నిజమే అక్క, నువ్వు కూడా ఆ పెయింట్ ఏదో పూసుకోరాదు, మేకప్ డబ్బులైనా మిగులుతాయి. కరెక్ట్ గా చెప్పావు సురేషక్క. కాకపోతే లతక్కకి లీటర్ డబ్బా సరిపోదు, ఫేస్ కే 10 లీటర్లు కావాలి. దానికన్నా మేకప్ వేసుకోవడమే బెటర్. సుబ్బా, నువ్వు వెళ్ళి పెయిన్ తీసుకురా. అలాగే అమ్మా.
సడన్ గా పెయింట్ తెప్పిస్తోంది ఎందుకైంటుందిరా? అదే అర్థం కావట్లేదమ్మా, చూద్దాం ఏం చేస్తుందో. అమ్మా ఇదిగోమ్మా. ఈ పెయింట్ తో ఇంటి నుంచి ఇంటి బయట వరకు సెంటర్లో గీత గీసుకుంటూ వెళ్ళు. ఏయ్! పెయింట్ వేస్తే గోడలకు వెయ్యాలి లేదా తలుపులకు వెయ్యాలి, ఇలా నేల మీద వేయడం ఏంటి? ఇది నా ఇల్లు. హ? నేలకు కాకపోతే తలలో పేను కూడా పూయిస్తాను. అడగడానికి మీరెవరు? హ? అలాగా? మీ నాన్న రాసిన అగ్రిమెంట్ ప్రకారం నా మనవడికి 18 ఏళ్లు వచ్చే వరకు నేను కూడా ఈ ఇంటికి యజమానినే, కాబట్టి ఈ ఇంటి మీద హక్కు నాకు కూడా ఉంది. తొక్కేం కాదు, ఎక్కువ వాగావంటే కింద పడేసి తొక్కేస్తా. ఏయ్, ఏంటే? అది మధు ఫీలింగ్ అత్తయ్య గారు. కరెక్ట్ చెప్పావక్క. థ్యాంక్ యూ మధు. ఎప్పటికప్పుడు నీ మైండ్ వాయిస్ లో చెప్తూనే ఉంటాను. నీ నోరుకు కోసేస్తా. చూస్తావేంటి సుబ్బా, పెయింట్ స్టార్ట్ చేయి. ఫీట్కి 10 రూపాయలు ఇస్తా. అమ్మో, అంటే 1, 50, 60 ఒక ఫీట్కి పెయింట్ వేస్తే 10 రూపాయలంట. ఇంకా చూస్తారేంటి? ఆ పెయింట్ బ్రష్ తీసుకుని ఆ గీతేదో మీరే గీసేయండి, 500 వస్తాయి. అలాగే అత్తయ్య గారు. ఒరే సుబ్బా, ఆ పెయింట్ లైబ్రా. ఇది పేసుకు పనికిరాదమ్మా. అయ్యో, నీ బొందరా? ఆ గీతేదో మా వాళ్ళు గీస్తారంట, ఇచ్చే. ఆ, మీరు గీస్తారా? అవును మధు, మేముండగా పనివాడు పని చేయడం ఎందుకు? వాడు కష్టపడి కూర్చుంటాడు. మేం దర్జాగా పెయింట్ వెయ్యాలి. అది లైవ్రా సుబ్బా. ఇదిగోమ్మా. రావి శిరీష. అమ్మా అసలు ఎందుకు గీస్తుందంట? ఉండ్రా, డబ్బులు వస్తాయి. అయిపోయింది. డబ్బులు అడగండి, డబ్బులు. మధు, గీత గీసేశాం. మొత్తం 60 ఫీట్లుంది. ఫీట్కి 10 రూపాయలు చొప్పున 600 అయింది. డబ్బులు ఇస్తావా? హ? నేను ఫీట్కి 10 రూపాయలంది గీత పొడవుకి కాదక్క. మరి మనిషి పొడవుకి. సుబ్బ హైటు 5 అడుగులు కాబట్టి 50 రూపాయలు ఇచ్చేదాన్ని. నీ హైటు 5.5 కాబట్టి 55 రూపాయలు ఇస్తాను. మోసం, దగా, కుట్ర. డబ్బులు ఇవ్వకపోతే ఆ గీత చెరిపేస్తాను. ఆ గీత మీద కాలు పెట్టారో నరికేస్తా. మధు మైండ్ వాయిస్ అత్తయ్య గారు. కరెక్ట్, బాగా క్యాచ్ చేసావక్క. చూడండి అత్తయ్య గారు, ఈ ఇంటి మధ్యలో గీత గీయించింది పెయింట్ మిగిలిందని కాదు, డబ్బులు ఎక్కువయ్యి కాదు, ఈ ఇంటిని 2 ముక్కలు చేయడానికి. ముక్కలు చేయడానికా? ఎస్, ఈ క్షణం నుండి గీత ఇటువైపు భాగం నాది, అటువైపు భాగం మీది. ఏయ్, ఏంటే తొక్కలో పెయింట్ వేసి ఇంటిని ముక్కలు చేయడానికి? అసలు నువ్వెవరో? రాజశేఖర్ గారి కూతుర్ని. కాదని ఎవరైనా గీత దాటి కాలు పెట్టారో ఏం చేస్తావు? తల తీసి మొలకేస్తావా? ఫైన్ వేస్తా. ఫైనా? అవును, ఇప్పటి వరకే అందరికీ మీరు ఫైన్ వేశారు. ఇక నుంచి నేను ఫైన్ వేయబోతున్నాను.
కట్టడానికి రెడీగా ఉండండి. ఏయ్, ఏంటి కామెడీ చేస్తున్నావా? హ, నా ఇంట్లో నాకు ఫైన్ వేయడమేంటే? హ, ఓసేయ్, ఈ గీత దాటుతాను. నా ఇష్టం వచ్చినట్టు ఇలా తిరుగుతాను. హ, ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఒక్కసారి దాటి చూడండి, ఏం చేస్తానో అర్థం అవుతుంది. ఏయ్, ఒక్కసారి కాదే 100 సార్లు దాటుతాను. ఏం చేస్తావో చెయ్యి. అమ్మా ఆగమ్మా ఆగు. ఊర పిచ్చుక తొడగొడితే దాని నారలాగి బోరోదడానికి నేనున్నాను కదమ్మా. నీకెందుకు శ్రమ? దీని లెక్క నేను సెటిల్ చేస్తా. ఆగు చేతు. ఆడదాని మీదకి మగవాడు కాలు దువ్వితే అసహ్యంగా ఉంటుంది. దాని పొగరు నేనణుస్తా. గీత దాటి మరీ దంచుతా. వస్తా. ఆగక్క, నేను లేకుండా నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఎవరితో అయినా తన్నులు తిన్నావా? లేదే. మరి బో అని ఊపుకుంటూ వెళ్తున్నావు. నన్ను కూడా రానివ్వు, ఇద్దరం కలిసి తన్నులు తిందాం. ఏయ్, నేను వెళ్తుంది తన్నులు తినడానికి కాదే, అవసరమైతే తన్నడానికి. ఊరుకో అక్క, నీకెప్పుడు కామెడీ. కామెడీనా? మన ముఖాలు తన్నులు తినడానికే పుట్టాయక్క. వెళ్దాం పదా. నువ్వాగవే. నా సత్తా ఏంటో చూపిస్తా, నువ్విక్కడే ఉండు. ఏం మధు? ఏంటి చూడు, ఈ గీత నేను దాటేస్తా, నువ్వేం చేస్తావో చేసుకో. సుబ్బా, అలాగే అమ్మా. దాటేసా. దాటేశాను. దాటేశాను. ఇదిగోండమ్మా. ఏమిటన్నా ఇది? నీకు ముందే చెప్పానుగా, మూడుతుంది అని. నువ్వు విన్నావా? ఊపుకుంటూ వెళ్ళావు, పరిగెత్తుకుంటూ వచ్చావు. దూల తీరిందా బాగా? ఇది ట్రయల్ కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. అదే నిజంగా అడుగు పెట్టారో ఫైన్ కట్టిస్తా. లేదంటే కాలో చెయ్యో విరగొట్టి కట్లు కట్టిస్తా. ఏయ్, ఏంటి నీ దౌర్జన్యం? అడిగేవారి ఇక్కడ లేరనా? ఆ? దీని సంగతి నేను చూస్తానమ్మా. ఏయ్, అయ్యో, ఉండు నాన్న. అదసలే కొంచెం పొరపాటున కాలు చెయ్యి విరిగిందంటే ఆ కట్టుకి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది నాన్న. అలాగే, చేతులు కట్టు కూర్చోమంటావా? అయ్యో, కొంచెం వినరా. అది పెట్టిన రూల్స్ ని చికెన్ రోస్ట్ లో నమిలేస్తా. హా, మన ఊరి పంచాయతీ పెద్దను పిలిపించి దీని దౌర్జన్యం వివరించి వాళ్ళనే న్యాయం అడుగుతా. హా, పంచాయతీ పెద్దల్ని పిలిపిస్తారా? హా, సరే పిలిపించండి. ఏం తీర్పిస్తారో నేను చూస్తాను. ఏయ్, చూసుకుందామే. హా, చూస్తాను. పద సుబ్బా. రండి. స్టోరీ మొత్తం అర్థమైంది. జరగబోయే పంచాయతీలో మీకు అనుకూలంగా తీర్పు చెప్పాలి, అంతేగా? అంతే అంతే. అలా గనక మీరు తీర్పు చెప్తే మీకు 10 రూపాయలు ఇస్తాను. హా. బాగా ఎక్కువేమో, ఒక్కసారి ఆలోచించండి. పర్వాలేదు, ఉంచుకోండి. ఇన్కమ్ పనికొస్తుంది. ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటే మీ పేరే చెప్తాను. ఏంటి నాతోనే కామెడీలా? మరి మీరు కామెడీలు చేయటం లేదా? ఆ? మీకోసం పెదరాయుడు పేరుకే ద్రోహం చేస్తున్నాను. ఆ, ముష్టి 10 రూపాయలు ఇస్తారా? సర్లేండి, మీకు ఎంత కావాలో చెప్పండి. కనీసం ఓ 10 అయినా ఇవ్వాలి. ఏంటి 100? 1000 వీలు. కష్టం. అయితే వస్తాం. ఏయ్, ఆగండి, ఆగండి, ఆగండి. అవసరం నాది కాబట్టి ఇస్తాంలే. అయితే ఓకే. అడ్వాన్స్ ఏమైనా కొడతారా? నేను కడతా. అయ్యో, అయ్యో, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్. అయ్యో, ఆయన కొట్టమంది దెబ్బలు కాదే, డబ్బులు. ఇదిగో పెదరాయుడు గారు, మీరు తీర్పు చెప్పాక డబ్బులు పూర్తిగా ఇచ్చేస్తాను. అయితే తీర్పు చెప్పాకే తీసుకుంటాను. ఇంతకీ ఆ పెదరాయుడు సీట్ ఎక్కడా? ఇక్కడ
మధుమతి, నువ్వేదో గీత గీసి అనసూయని మోసం చేశావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. ఈ ఏరియా పెదరాయుడిగా మీ సమస్యని పరిష్కరించడానికి వచ్చాను. అసలు మీ మధ్య ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఏం తెలియకుండా ఎందుకు వచ్చారండి? ముందు వెళ్ళి తెలుసుకొని రండి. అయితే అలాగే. ఎక్కడికి వెళ్తున్నారా? అయ్యా పెదరాయుడు గారు, మీ కింద గీత ఉంది. నా కింద గీతుందా? అబద్ధం. 50 ఏళ్లుగా చూస్తున్నాను, నాకెక్కడా గీత లేదు. అయ్యో అయ్యో ఉందండి, ఒకసారి ముందు చూసుకోండి. ఇంతమందిలోనా? నాకు కొంచెం సిగ్గు. కావాలంటే ఇంటికెళ్ళాక చూసుకుంటాను. నీ బొంద మాకు క్లియర్ గా కనిపిస్తుంది, మీరు చూడండి. మీకు కనిపిస్తుందా? ఓరి దేవుడో, అమ్మా నేను మళ్ళీ వస్తాను. ఏమండే, కిందంటే మీ కింద కాదు, కాళ్ళ కింద. ఓహో, ఈ కింద ఉన్న గీత గురించా? అర్థమైంది. ఆ గీతకి అవతలున్నవన్నీ ఆవిడ వంట, యువతలున్నవన్నీ మా వంట. వంటలా? పొయ్యి లేదు, పాత్రలు లేవు, వంటలేంటమ్మా? అయ్యో, వంట నీ పాడ మీద పెంట. హ, ఆ వాట ఆవిడదంట, ఈ వాట నాదంట. ఆమెకిష్టం వచ్చినట్టు పనిచేసింది, అది మాత్రం నాకు నచ్చలేదు. ఏమండే, మీ తీర్పుతో మాకు న్యాయం చేయాలి మీరు. ఆ, తప్పకుండా మీకే న్యాయం చేస్తాను. మీరొచ్చింది అందుకే కదండి? ఏంటి? అదే, మీరొచ్చింది న్యాయం చెప్పడానికే కదా అంటున్నాను. అవునమ్మా. మా పంచాయతీ సెక్షన్స్ ప్రకారం ఇంటికి పెద్దవాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళకిచ్చేసి మిగతాది చిన్నవాళ్ళకివ్వాలి. అంటే ఈ ఇంటికి పెద్దదాన్ని నేనే కాబట్టి ముందు నేనే తీసుకోవాలి, మిగిలింది ఆమె తీసుకోవాలి. అంతే కదా పెదరాయుడు గారు? అవునవును, అంతే. ఇది అన్యాయమండి. ముందుగా ఆవిడకి అవకాశం ఇస్తే పనికొచ్చినవన్నీ ఆవిడ తీసుకుంటుంది, పనికి రానివన్నీ నాకిస్తుంది. అంటే పెద్దాళ్ళకి ఎదురు చెప్పేస్తావా? ఆయన తీర్పు మీద తప్పడతావా? ఆయన మాట నువ్వు లెక్క చేయవా? లెక్క తొక్క ఇలాంటి బొక్క పకీర్గాళ్ళని నేను చాలా మంది చూశాను. ఏంటి? నేను అనడం లేదు రాయుడు గారు, మధు మైండ్ వాయిస్ చెప్తున్నా. ఏయ్, నీ మైండ్ వాయిస్లు కాస్త పక్కన పెట్టే. మ్మ్. ఏయ్ మధు, పెదరాయుడు మాట కాదంటే ఆయన అవమానించినట్టే. అవును. తంటే పోర పుస్కి లేవర నస్కి అని తిట్టినట్టు ఉంటుంది మధు. అమ్మా, ఆవిడ మైండ్ వాయిస్లు ఏమో గాని మీ వాయిస్లు వింటుంటే విరక్తి వస్తుంది. కాసేపు మీ నోళ్లకు తాళం వేస్తే బెటర్ ఏమో. ఇంతకు మీరు చెప్పేదేంటి? ఆయన చెప్పినట్టు వినమంటారు, అంతేగా? అంతే. సరే, ముందుగా మీకేం కావాలో కోరుకోండి. బీరువా ఉన్న బెడ్రూము, కిరాణా సామాన్లున్న స్టోర్ రూము, టీవీ, ఫ్రిడ్జ్, సోఫాలున్న హాలు, స్టవ్, వంట సామాన్లున్న కిచెను, ఒక చిన్న డైనింగ్ టేబుల్, ఒక పెద్ద బెడ్రూము, ఆవులు పశువులు ఉన్న కొట్టం, ఒక పెద్ద బాత్రూము, ఒక చిన్న డైనింగ్ హాలు. చాలండి. ఇవన్నీ నీకిస్తే ఈవిడికేం మిగులుతుందమ్మా? ఓ అడుగు స్థలం. ప్రస్తుతం నిలబడింది ఆ స్థలమే అన్నమాట. మరి ఎక్కువేమో. అర్థమైంది. విన్నావుగా మధుమతి, మీ అత్తగారు అడిగినవన్నీ ఇచ్చేసి ఏమైనా మిగిలితే తీసుకో. ఇవ్వకపోతే నిన్నీ ఊరి నుంచి వెలివేస్తాం, మోసగత్తె అన్న ముద్ర వేస్తాం, సహాయ నిరాకరణ చేసి ఎటువంటి సహాయం అందకుండా చేస్తాం. అసలు నన్ను వెలేయాలంటే ముందు మీరు ఈ కుర్చీలో ఉండాలి కదండి. ఏ, ఈ కుర్చీ తీయించేస్తావా? తీయించడం కాదు, పోలీసులతో మూయించేస్తా. పోలీసులతోనా?
పోలీసులతో మూయించేస్తావా? ఆయన ఏం చేశాడని మూయిస్తా? హా? మీ దగ్గర 10,000 లంచం తీసుకొని మీకు అనుకూలంగా తీర్పిస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం నా కళ్ళారా చూశాను. హ, ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. అమ్మో చచ్చాను. అమ్మా, పాత పెదరాయుడిని గెలిచి ఏదో పొట్టకూటి కోసం పెదరాయుణ్ణయ్యాను. ఇప్పుడు పోలీసులు గాని పట్టుకుంటే పేదరాయుణ్ణవుతాను. ఈ ఒక్క తప్పు నన్ను క్షమించు తల్లి. వయసులో పెద్దవారని వదిలేస్తున్నాను. మర్యాదగా న్యాయమైన తీర్పు ఇవ్వండి. ఈ ఒక్క తప్పు నన్ను క్షమించు తల్లి. వయసులో పెద్దవారని వదిలేస్తున్నాను. మర్యాదగా న్యాయమైన తీర్పు ఇవ్వండి. మీరేం చూస్తున్నారండి? మీరు మాట్లాడరా? ఏంటయ్యా, మంచోడు అని తీర్పు బాగా చెప్తావని తీసుకొస్తే లంచం తీసుకొని తప్పుడు తీర్పిస్తావా? నీ సంగతి ఇట్లా కాదయ్యా, ఊళ్ళో వాళ్ళకి చెప్పి ఉప్పు పాత్ర వేపిస్తా. నువ్వు ఆగవయ్యా. ఇక చూడమ్మా, ఆ పెదరాయుడిని మరిపించే తీర్పిస్తాను. ఏ అను అనునా?